హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మోషే దాయాన్ని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మిమ్మల్ని ఇలా కలవడానికి చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. అయితే ఈరోజు ఒక మంచి స్పెషల్ బ్రేక్ఫాస్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈజీ బ్రేక్ఫాస్ట్, సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే బ్రెడ్ టోస్ట్. ఇదివరకు మా చిన్నతనంలో దీన్ని బాంబే టోస్ట్ అని అనేవాళ్ళు అమ్మవాళ్ళు, అదే పరిచయం. కానీ ఇది బ్రెడ్ టోస్ట్ మాట. దానికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే ఇదిగోండి, నేను మిల్క్ బ్రెడ్ దొరికింది నాకు. యూజువల్గా నేను బ్రౌన్ బ్రెడ్ చేస్తూ ఉంటాను. అయితే మిల్క్ బ్రెడ్ కొంచెం స్లైసెస్ పెద్దది ఉన్నది నేను తీసుకున్నాను. ఇది ఒకటి. అంటే దీనిలో ఏంటంటే మొత్తం ఇదంతా కూడా చెయ్యం ఫ్రెండ్స్. మనకి ఎంతమందికి మనం చేస్తున్నామో అంటే ఒక్కొక్కరికి ఒక 3 to 4 స్లైసెస్ తినగలుగుతారు. కాబట్టి నేను ఇద్దరికి చేస్తున్నాను. ఒక 8 స్లైసెస్ అయితే సరిపోతుంది నాకు. దీనికి ఒక బ్రెడ్ స్లైసెస్, తర్వాత 1/2 లీటరు మిల్క్. ఇదిగోండి ఫ్రెండ్స్, 1/2 లీటర్ అని కాకపోయినా చూడండి, మిల్క్, కాసిన మిల్క్, ఒక గ్లాసున్నర, అంటే మనకి ఆ యొక్క టోస్ట్కి సరిపోయేటంత మిల్క్. ఒకవేళ లాస్ట్లో అయిపోతుంది అనుకుంటే మనం కొంచెం యాడ్ చేసుకుంటాము. అది పెద్దది ఇబ్బంది ఏమీ కాదు. ఓకే ఫ్రెండ్స్, అంటే పర్టికులర్ కొలతలు ఏం అక్కర్లేదు దీనికి. అయితే దీనిలో మిల్క్ బ్రెడ్ కాబట్టి నేను 1 స్పూను షుగర్ వేస్తాను. వేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు డయాబెటిక్స్ కానీ ఏమైనా షుగర్ ఇష్టం లేని వాళ్ళు, తీపి ఇష్టం లేని వాళ్ళు ఉంటే కనుక అసలు షుగర్ అవాయిడ్ చేసేసుకోవచ్చు. హాట్ కింద మనం దీనిలో కాస్తంత పెప్పర్ పౌడర్ వేసుకొని చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే దీనికి ఇంకొకటి ఏంటంటే ఒక ఎగ్. ఈ ఎగ్ కూడా నేను ఒక్కటే తీసుకుంటాను, ఎందుకంటే ఇద్దరికి కాబట్టి ఒకటి సరిపోతుంది. నలుగురికి అయితే కనుక 2 తీసుకోండి మీరు. మామూలుగా కూడా ఎగ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. దీనికి కూడా పెద్ద రెస్ట్రిక్షన్ ఏమీ లేదు ఫ్రెండ్స్. అయితే ప్రొసీజర్ కూడా చాలా 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 ఈజీ. ఎవరైనా సరే హ్యాపీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ప్రొసీజర్లోకి వెళ్తే నేను ఇలాగా వాలుగా ఉన్నది తీసుకున్నాను. ఎందుకంటే మనకి తక్కువ అయినప్పుడు కూడా ఈజీగా మనకి ఇది బ్రెడ్ స్లైస్ దీనిలో ముంచి తీయడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఇది మిక్స్ వేస్ట్ అవ్వదు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొంచెం స్లైస్ పట్టేటంత గిన్నె మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి, ఒక కంటైనర్. దీనిలో మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా ఈ ఎగ్ బ్రేక్ చేసుకొని దానిలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఎగ్ బ్రేక్ చేసుకున్నాక మనం ఫోర్క్ ఉంటే ఫోర్కు, లేకపోతే విస్కర్ ఉంటే నేను విస్కర్ వాడుతున్నాను. ఈ విస్కర్ ఉంటే దీంతో కొంచెము మనం బీట్ చేసుకుంటాం. బాగా బీట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, అంటే ఎగ్ దీనిలో కలవడానికి. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు 1/2 లీటర్ మిల్క్ దీనిలో పోసుకుంటున్నాను. ఒక గ్లాస్ మాత్రమే పోసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, కనపడుతుంది కదా, చూస్తున్నారు కదా, చాలా ఈజీ, సింపుల్. తర్వాత సడన్గా మనకు ఎవరైనా సరే ఇంటికి వచ్చినట్టు బ్రేక్ఫాస్ట్ అని వెతుక్కోక్కర్లేకుండా బ్రెడ్ ఒకటి తెప్పించుకుంటే మనకు మిల్క్, షుగర్ ఎలాగ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 స్పూను ఇది వేసుకుంటున్నాను. అయితే ఇది మీ పరిస్థితిని బట్టి మీ ఇష్టం ఫ్రెండ్స్. అయితే పిల్లలు ఉంటే కనుక పిల్లలకి కనుక మనం చేస్తే, వాళ్ళు స్వీట్ బాగా ఇష్టపడే పిల్లలు అయితే కనుక మనము ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా కూడా దీనిలో వేసుకోవచ్చు. అయితే నేను మామూలుగా మీకు చెప్పడం కోసం షుగర్ వేస్తున్నాను. యూజువల్గా నేను షుగరు వేయను. తర్వాత ఇంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. ఆ షుగర్ కొంచెం మిక్స్ అయ్యేటట్టు మనం చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. హాట్ కావాలంటే ఫ్రెండ్స్ మీరేం చేయాలి అంటే షుగర్ బదులుగా మీరు కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత మిల్క్ బ్రెడ్ తీసుకోకండి, దానికి బ్రౌన్ బ్రెడ్ ఏదైనా తీసుకోండి, అంటే స్వీట్ తక్కువగా ఉండేది. తర్వాత ఎప్పుడో ఒక్కసారి కాబట్టి మనం ఇది చేసుకునేది మీరు చేసుకోవచ్చు. ఇంకా పిల్లలైతే కనుక, స్టూడెంట్స్ వీళ్ళందరూ అయితే కనుక హ్యాపీగా టక మనం 2 నిమిషాల్లో చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదిగోండి స్టవ్ మీద నేను రేకు పెట్టుకున్నాను. ఇది
అయితే దీని మీద మనం కొంచెము ఆయిల్ వేసుకుంటాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుంటాము. ఇది స్పాచులా లేకపోయినా, ఇది స్పాచులా వాడుతున్నా నేను. ఇది లేకపోయినా ఫ్రెండ్స్ ఏమీ ఇబ్బంది లేదు. మన స్పూన్ ఉంటుంది కదా, స్పూన్తో ఇలాగనేసుకుంటే సరిపోతుంది. ఇదేం పెద్ద సీరియస్గా తీసుకోకండి. దీన్ని మామూలుగా మనము వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనం ఇచ్చేదిగోండి. లేకపోతే స్పూన్తో ఇట్లాగే వేసుకుంటాము. ఆ స్పూన్తోనే ఇలాగ అనేసుకుంటాం. ఇప్పుడు అదేమి పెద్ద ఇది సోఫిస్టికేటెడ్ ఇదేం కాదు. నా దగ్గర హ్యాండీగా ఉంది కాబట్టి నేను వాడాను అంతే ఫ్రెండ్స్. ఓకే, షుగర్ మనం వేసిన 1 స్పూన్ కూడా ఇదైంది. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ స్లైస్ దీనిలో జస్ట్ ఇట్లాగా ఎక్కువసేపు ఉంచొద్దు, మళ్ళీ అది ఇదైపోద్ది. చూడండి, ఇలాగ వేసేసుకోవడమే ఫ్రెండ్స్. దీనిలో పెద్ద కష్టం ఏముంది చెప్పండి. పిల్లలు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. నా ప్యాన్ మీద 2 పట్టినాయి ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్త ఇది కొంచెము పెద్ద స్లైస్ కాబట్టి 2 పట్టినాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇలాగ వేసేసుకోవడమే. ఇది కొంచెం హైలోనే పెట్టుకుంటాము, అంటే నేను మీడియం ఫ్లేమ్ స్టవ్ మీద పెట్టుకున్నాను. అయితే మనము ఇది మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. మాడదు, కాకపోతే ఏంటంటే మనము జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ 2 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. తప్పనిసరిగా మీరు ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేయండి. యు ఆల్ విల్ ఎంజాయ్. మీరందరూ ఇంటిల్లిపాది చిన్న చిన్న బుడ్డోళ్ళ దగ్గర నుంచి మన అమ్మమ్మలు నాయనమ్మల దాకా దీన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా పిల్లలైతే మీరు ఇస్తూ ఉంటే తింటూ ఉంటారు. మీరేం వాళ్ళ వెంట పడక్కర్లేదు ఈ బ్రేక్ఫాస్ట్ తినమని. వాళ్ళే అయిపోయింది అని చెప్పే వరకు తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా మనం చేసేసుకుంటే అయిపోయింది. ఏం లేదు, ఇంకొక నిమిషంలో మనకి టోస్ట్ రెడీ అయిపోద్ది, బ్రెడ్ టోస్ట్. దీనిలో ఏమైనా కష్టం ఉందా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. తర్వాత ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా షేర్ చేయాల్సి ఉంటే కూడా తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమీ లేదు, మీ టైం సేవ్ చేయడానికి నేను ఇది చేస్తూ కూడా చెప్పేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారు కదా నన్ను. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు సిమ్లో పెట్టేశాను. ఇదిగోండి, ఫ్లేమ్ తగ్గించేసుకున్నాను. దీన్ని మనం దీనిలోకి తీసుకోవడమే అంతే ఫ్రెండ్స్. ఇదిగోండి, ఏమన్నా కష్టం ఉందా? హాట్గా తింటే అసలు యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ. అసలు చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది, ఎందుకంటే నేను కూడా కొంచెం ఈజీగా అవ్వాలని చూసుకుంటాను. టేస్ట్కి టేస్ట్ ఉండాలా, టేస్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వే ప్రసక్తే లేదు కదా ఫ్రెండ్స్ మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ మళ్ళీ ఇంకొక 2 ఇదిగోండి దీనిలో డిప్ చేసేసుకొని వేసుకోవడమే అంతే ఫ్రెండ్స్. అందరూ కూడా చాలా ఇష్టపడే బ్రేక్ఫాస్ట్. చూడండి, ఆ ప్యాన్ను అతుక్కోకుండా మనం వేయడమే ఆయిల్, అంతేకాని ఇంకా అటు ఇటు ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. మనం చేసుకునే దీనిలోనే ఉంటుంది, మన టెక్నిక్స్ యూజ్ చేసే దానిలోనే ఉంటుంది. ఇదిగోండి, చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు అటువైపు కూడా మనకు అట్లాగా అయిపోతే టోస్ట్ రెడీ. మీరు టైం చూసుకోండి ఎంత అవుతుందో. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, ఈజీగా అయిపోద్ది. ఎంతమంది ఉన్నా సరే చేసేయచ్చు ఫ్రెండ్స్, నిమిషాల్లో చేసేయచ్చు. అందరు ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన బ్రెడ్ టోస్ట్ రెడీ. బొంబే టోస్ట్, బ్రెడ్ టోస్ట్ రెడీ ఫ్రెండ్స్. తప్పనిసరిగా టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఇది. కాబట్టి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా కొంచెం టీత్ ప్రాబ్లం, పళ్ళు ప్రాబ్లం ఏదైనా ఉంటే నవలడం, వాళ్ళకు కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, తప్పనిసరిగా ఇది ట్రై చేయండి. టేస్ట్ కూడా టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి, నేను కూడా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. మరి చెప్పాను కదా, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.
తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఉంటాను. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక మంచి వీడియోతో, ఒక రెసిపీ కానీ ఒక టాపిక్తో కానీ నేను మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్ బాయ్.